ఒక అద్భుత సందేశాత్మక కథ. ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజుగారికి సమర్పించి ఇలా అన్నాడు: మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది. ఇది మేదగురుంటేనే బావుంటుంది అన్నాడు. చేప చాలా బావుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకుని అతనికి 5000 వరహాలిచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5000 వరహాలివ్వడం నచ్చలేదు. రాజుగారితో ఇలా అంది: మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5000 వరహాలివ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపనిచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండిదాని. మహారాజు ఇలా అన్నాడు: ఒక చేపను పట్టి బ్రతుకుతున్న వ్యక్తికిచ్చిన కానుకను వెనక్కు తీసుకోవడం మంచిది కాదు. ఆ ఆలోచన మానుకో. కాని రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కు తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. చేసేదేంలేక రాజుగారు ఒప్పుకుని ఎలా వెనక్కు తీసుకోవాలో చెప్పమని రాణిని అడిగారు. దానికి రాణి ఇలా అన్నది: చేప ఆడదో మగదో అడిగి తెలుసుకోండి. వాడు ఆడది అంటే మాకు మగ చేప కావాలి అని, మగచేప అని అంటే మాకు ఆడచేపలే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కు ఇచ్చి వరహాలు వెనక్కు తీసుకుందాం. రాజుగారు ఆ చేపలు పట్టేవాణ్ణి పిలిచి చేప ఆడదా మగదా అని యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడిగిలా సమాధానమిచ్చాడు: మహారాజా, ఆడచేప కాదు, మగచేప కాదు, చాలా వింతైన చేప కాబట్టే మీకు ఇచ్చాను. ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 5000 వరహాలిచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహ జారి కింద పడిపోయింది. దానికోసం అతను వెదుకుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది: చూసారా మహారాజా, వాడి పిసినారితనం, లేకితనం మిమ్మల్ని ఎలా బురిడి కొట్టించి మరొక 5000 వరహాలు కొట్టేశాడు. అతన్ని అడగండి. రాజుగారు అతన్ని ఇలా అడిగడు: నీకు 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు? దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పాడు: మహారాజా, నాకు, నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు. ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా. పొరపాటున కూడా దాన్ని ఎవరూ తొక్కడం మాకిష్టం లేదు మహారాజా. అందుకే ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా. అది విన్న మహారాజు మరొక 5000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. నీతి: మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. వారికి తెలివితేటలు ఉండవని. బాగా చదువుకున్నాము కాబట్టి బాగా తెలివితేటలు ఉంటాయనే అభిప్రాయానికి రాకూడదు. కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలను, అనుభవాలతో కూడిన శక్తియుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని స్ఫూర్తిదాయక కథలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.